హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ప్రెజెంట్ మనం ఇప్పుడు తాగుతూ ఉన్న బాటిల్లో ఉన్న వాటర్ అది మనకు ఎంతవరకు కరెక్ట్, అండ్ అలాగే ఆర్ఓ ప్యూరిఫైయర్స్ అని చెప్పేసి, అలాగే వాటర్ క్యాన్స్ వేస్తున్న వాటర్ కానీ ఇది మన హెల్త్ని ఎంత ఎఫెక్ట్ చేస్తాయి, దానివల్ల ఏమన్నా అంటే పాజిటివ్స్ ఉన్నాయా, నెగిటివ్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి మనతో ఈరోజు డిస్కస్ చేయడానికి హోమియోపతి నిపుణులు అలాగే డాక్టర్ చేతన్ రాజు గారు మనతో పాటున్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్. సార్, మనం ఇప్పుడు తాగుతున్న వాటర్ బాటిల్లోని వాటర్ సో ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు చెన్నై ఉంది కదా, యా, చెన్నై ఎక్కడ ఉంటుంది? బీచ్ దగ్గర ఉంటుంది. బీచ్ ఉంటుంది చెన్నైలో, బీచ్లో మెరీన్ డ్రైవ్ ఉంటుంది, బీచ్ ఉంటుంది. కానీ చెన్నైలో ఎప్పుడైనా వాటర్ స్కేర్సిటీ వస్తుందని ఎవరైనా అనుకున్నారా? వాటర్ పక్కకే ఉంటుంది కదా సిటీ, యా, వాటర్ స్కేర్సిటీ వస్తుందని అనుకోలేదు. అస్సలు మనమే చిన్నగా ఉన్నప్పుడు మనం రెగ్యులర్గా నీళ్లు కొనేసి తాగుతాం అనేసి అనుకోలేదు. యా, అండ్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది, సిటీస్లో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న టౌన్స్ ఉంటాయి కదా, వీళ్ళందరికీ ఏం నోషన్ ఉంటుందంటే మినరల్ వాటర్ తాగితే మంచిది. అందుకే అందరూ బబుల్ క్యాన్స్ ఆర్డర్ చేసుకుంటారు, సబ్స్క్రిప్షన్లు పెట్టుకుంటారు రెగ్యులర్. కొందరైతే హెయిర్ ఫాల్ అవుతుందనేసి మినరల్ వాటర్ తోటి స్నానం చేసేటోళ్ళు కూడా తెలుసు, హెడ్ బాత్. సో ఎందుకంటే పేషెంట్లు వచ్చి చెప్తారు చాలామంది, అరే నేను స్నానమే మినరల్ వాటర్ తోటి చేస్తా అనేసి. ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఇప్పుడు కొందరు సెలబ్రిటీస్ అయితే తాగే నీళ్లు 1 లీటర్ కాస్ట్ 10,000, 20,000, 50,000 రూపీస్ కూడా ఉంటుంది. ఆల్కలైన్ వాటర్ అనేసి కొత్తది వస్తుంది. అయితే ఏమవుతుందంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఇంట్లో మున్సిపల్ వాటర్ డైరెక్ట్ వస్తుండే, మనము అది గిన్నెల్లో నింపుకొని వాటర్ ఫిల్టర్లో నింపుతుండే. దాంట్లో ఫిల్టర్ క్యాండిల్స్ ఉంటుండే, అది ఫిల్టర్ అయి మళ్ళీ కింద కలెక్ట్ అవుతుండే, ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేస్తుండే. ఇప్పుడు మన దేశంలో ఉన్న ఒక 4 నదులు పేర్లు చెప్పండి మీరు. యమున, గంగా, గోదావరి, కృష్ణ, గోదావరి, గంగా, యమున 4 చెప్పిండ్రు కదా. ఇప్పుడు ఈ 4 నదులకెళ్ళి మనం వాటర్ శాంపిల్ తీసుకొని అది టేస్ట్ చేస్తే, ఇప్పుడైతే పొల్యూషన్ అయింది, అన్నీ అయినాయి, కానీ ఎప్పుడైనా ఫ్రెష్ వాటర్ ఎక్కడైతే ఉంటుంది మంచి నీళ్ళు, అవి టేస్ట్ చేస్తే వేరే వేరే నదులకు వెళ్ళి టేస్ట్ చేస్తే దాని టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి వాటర్లో, మనం యాడ్ చేసే అవసరం ఉండదు, మినరల్స్ ఉంటాయి. ఈ మినరల్స్ వల్ల టేస్ట్ వస్తుంది వాటర్ది. సో మనం ఓన్లీ ఫిల్టర్ అంటే ఇంతకుముందు ఉన్న ఫిల్టర్ మనం చూసుకుంటే మనకు ఆ మినరల్స్ దాంట్లోనే రీటైన్ అవుతుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అందరూ ఈ మినరల్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఆర్ఓ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. అండ్ ఇంట్లో కూడా ఆర్ఓ ప్యూరిఫైయర్స్ ఇన్స్టాల్ చేపిస్తారు, లేదు అంటే ఆ బబుల్ క్యాన్లు తెప్పిస్తారు, అది కూడా ఆర్ఓ వాటరే. సో ఆర్ఓ అంటే ఏంటంటే రివర్స్ ఆస్మోసిస్, అంటే వాటర్ టేస్ట్ బాగుంటుంది, మీకు స్వీట్ ఉంటుంది వాటర్, కానీ దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ తీసేస్తారు. ఓకే, దీంట్లో ఏముంటాయి, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్ ఉంటుంది, మల్టిపుల్ మినరల్స్ ఉంటాయి. ఏవైతే మన బాడీకి అవసరం ఆ మినరల్స్ ఉంటాయి. రివర్స్ ఆస్మోసిస్లో ఇవన్నీ తీసేస్తారు అండ్ ఇది ఓన్లీ వాటర్ ఉంటుంది, టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మళ్ళీ రివర్స్ ఆస్మోసిస్ చేసిన తర్వాత మళ్ళీ ఈ మినరల్స్ యాడ్ చేస్తారు దాంట్లో. సో ఈ మినరల్స్ డెఫిషియన్సీ అవ్వడం వల్ల మనకు ఎన్నో రోగాలు రావడం స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వాటర్కి అలవాటు పడిపోయిన మనము, సో ఒకవేళ నార్మల్ మున్సిపల్ వాటర్ కానీ లేకపోతే నదిలో ఉన్న వాటర్ తాగినా కానీ మనకు ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా సార్. ఎక్కువ మనం హైజీన్ పైన కాన్సన్ట్రేట్ చేసినామంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాటర్ తాగుతున్నాం, వేరే వాటర్ తాగితే దాంట్లో మైక్రోబ్స్ కూడా ఉంటాయి. ఇంతకుముందు అందరూ రెగ్యులర్లీ ఆ నీళ్లు తాగుతుండే, సో మైక్రోబ్స్ రెగ్యులర్లీ మన బాడీలో రెగ్యులర్లీ పోతున్నాయి అంటే ఇమ్యూనిటీ దాన్ని బట్టి ఉంటుండే అనమాట. కానీ కొద్దిగా ఇప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీ మనం ఎక్స్పోజ్ అయితే ఫ్రీక్వెంట్గా మనకు ఇన్ఫెక్షన్స్ రావడం కామన్ అయిపోతుంది. అందుకే ఇంతకుముందు పిల్లలు ఎంత సిక్ అవుతుండే, ఇప్పుడు దానికన్నా ఎక్కువ సిక్ అవుతున్నారు. సో ఈ ఓవర్ హైజీన్ వల్ల, సో హైజీనిక్ ఉండాలి కానీ దానికి ఎక్కడ వరకు ఉండాలి మనకు తెలియాలి, ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా ఈ వాటర్ రివర్స్ ఆస్మోసిస్ వల్ల ఎన్నోసార్లు మనకు నిద్ర అనేది కూడా డిస్టర్బ్ అవ్వడం మనం చూస్తాం, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చూస్తాం. మళ్ళీ దాని తర్వాత కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం కూడా చూస్తాం, కిడ్నీ స్టోన్ కేసులు పెరగడం. ఎందుకంటే ఇప్పుడు మినరల్స్ అన్ని తీసేస్తారు, మళ్ళీ యాడెడ్ మినరల్స్ అవుతాయి. మీరు చూడండి ఎప్పుడైనా బాటిల్ మీద మనం యాడెడ్ మినరల్స్ ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అవుతుంది. సో అవి కిడ్నీ స్టోన్లు ఫార్మేషన్
చేస్తుంది. మళ్ళీ అదే వాటర్ కంటిన్యూ చేస్తే రీనల్ ఫెయిలియర్ కేసెస్ కూడా అవుతాయి. చాలా మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తారు. అవును, అక్కడ కూడా వాళ్ళకు రీనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్ వాటర్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు, సలైన్ వాటర్ అంటే ఓషన్ వాటర్ని వాళ్ళు డీసలైనైజేషన్ చేస్తారు. మళ్ళా అది కూడా రివర్స్ ఆస్మోసిస్ తోటి వాళ్ళు సప్లై చేస్తారు ఇంట్లోకి. సో అందుకే అక్కడ కూడా ఈ కేసులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ కేసులు ఇప్పుడు ఇక్కడ కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఏదైతే హెల్త్కి మంచిది అనుకొని తీసుకుంటున్నాం, యాక్చువల్లీ అది హెల్త్కి మంచిది కాదు. సో మరి ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ వాటర్స్ మనం తీసుకుంటే ప్రజెంట్ సిటీ కల్చర్లో బెటర్ అంటారు? మనము సిటీ కల్చర్లో ఇప్పుడు చూడండి, ఎంతైతే వాటర్ని ప్యూరిఫై చేయాలి గవర్నమెంట్ ఆల్రెడీ ప్యూరిఫై చేస్తుంది, క్లోరినేషన్ చేస్తుంది. సో మ్యాక్సిమం హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఆ నీళ్ళలో ఉంటాయి అవి పోతాయి. మళ్ళీ ఆ వాటర్ మన ఇంటికి వచ్చిన తర్వాత ఓన్లీ మనం పాతకాలంలో ఉన్న ఫిల్టర్లు వాడితే చాలు. ఓకే, అండ్ దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. మనం ఈ ఆర్ఓలు ఇన్స్టాల్ చేసి బబుల్ క్యాన్లు తెచ్చుకొని అవన్నీ చేయడం అవసరం లేదు. మన బాడీకి హాని ఎక్కువ. ఒకవేళ అంత ప్రాబ్లం ఉంటుంటే గవర్నమెంటే ఆర్ఓ వాటర్ సప్లై చేస్తుండే కదా ఇంట్లోకి వెళ్ళి, ఎందుకు సప్లై చేస్తలేదు మళ్ళీ? కరెక్ట్ కదా. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ పవర్లో రావాలి, మనం ఓట్లు వేయాలంటే మనం హెల్దీ ఉంటేనే వేస్తాం కదా. రైట్. సో గవర్నమెంట్ ఆ పని చేస్తుంది ఆల్రెడీ. ఎంతవరకు మనకు అవసరం అది చేస్తుంది గవర్నమెంట్. దానికన్నా ఎక్కువ మనకు అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఆ వచ్చిన వాటర్ని కూడా కొంచెం గోరువెచ్చగా అంటే వార్మ్ చేసి కూడా తర్వాత యూస్ చేస్తే కూడా మంచిది అంటారా? వార్మ్ వాటర్ కూడా మీరు యూస్ చేస్తే దాంట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అయితే పోతాయి. కానీ అది కూడా మళ్ళీ మీకు ఎక్కువ మీరు హైజీన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టు అయిపోతుంది. సో కొంచెం అయితే మైక్రో ఆర్గానిజమ్స్ పోతూనే ఉండాలి మన బాడీలో, అప్పుడే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎందుకు ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గు అవ్వదు వాళ్ళకు? ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ దే వర్ ఎక్స్పోజ్ టు మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. సో విత్ ఏజ్ ఇమ్యూనిటీ డెవలప్ అయిపోతుంది. అందుకే మనకు జలుబులు దగ్గులు అంత రావు పిల్లలకి వచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రోయింగ్ ఏజ్, ఇంకా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు, కొత్త బాడీస్ కదా, మెల్లమెల్లగా వాళ్ళకు కూడా తగ్గిపోతుంది. సో అట్లా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళైతే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు తీసుకునే ఫుడ్ వాటర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గులకు ఎఫెక్ట్ అవుతున్నారంటే సో ఇప్పుడు తీసుకుంటున్న సిచ్యువేషన్స్ వాటర్ ఫుడ్ దానివల్ల కూడా అర్థమవుతుంది. సో ఈ వాటర్ గురించి, ఆ ప్యూరిఫైడ్ వాటర్ గురించి, ఆర్ఓ వాటర్స్ దాని గురించి చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో అది గైస్ ఇవాళ ఇంటర్వ్యూ. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య. సీ యూ.